నా పేరు సిహెచ్జివి సుధాకర్ అండి. మాది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను 2007లో ద్వారకా తిరుమలలో 3 రోజుల మహాయజ్ఞం చేసిన సందర్భంలో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకుండే అనేక రకమైన రోగాల్ని తగ్గించుకోవడం జరిగింది. అలాగే నా లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది. ముఖ్యంగా పత్రిజీ గారు చెప్పినట్టుగా మౌనంలోనే సమాధానాలు దొరుకుతాయనే విషయంలో నేను చాలా వరకు ఈ మౌనాన్ని పాటించి అనేక సమస్యలకి నేను పరిష్కారం కనుక్కోవడం జరిగింది. అలాగే అనేక పిరమిడ్ల నిర్మాణంలో మా వంతు మేము సహకారం చేస్తున్నాం. ఈ సందర్భంగా తణుకులో మరి కర్టూరు రంగారావు నగర్లో హైవేకి దగ్గరగా ఉండే ఒక చక్కని విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంచుమించు 6 ఎకరం స్థలంలో మరి 63x63 పిరమిడ్ నిర్మాణం అందరి సహకారంతో ఇక్కడ నిర్మిస్తున్నాం. ఈ పిరమిడ్ నిర్మాణ సమయంలో ప్రారంభంలో మన మాత మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి భార్య స్వర్ణమాల పత్రిజీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఇక్కడ. తదనంతరం వేగవంతంగా నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికి ఈ కనిపించే నిర్మాణం అంతా కూడా ఇంచుమించుగా 15 రోజుల్లో మేము పూర్తి చేయడం జరిగింది. ఇంకా పత్రిజీ గారు కూడా ఈ మధ్యలో వచ్చినప్పుడు 3 నెలల్లో దీన్ని పూర్తిగా నిర్మించి మేము చూపిస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ ఉండే ధ్యానులందరూ కూడా స్పందించి విశేషంగా సహకారం అందిస్తున్న మూలాన్ని పిరమిడ్ నిర్మాణం పూర్తిగా చక్కగా జరుగుతోంది. కిందని హాలు, పత్రిజీ గారికి ఒక చక్కని రూము, పైనేమో పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే గతంలో కొంతమంది మధ్యలో మానేసిన ధ్యానులు కూడా కొన్ని అపోహలతో మానేశారు. వారందరూ కూడా మళ్ళీ ఈ నిర్మాణం చూసి ఈ యొక్క ప్రభావంతో మళ్ళీ ధ్యానులుగా వచ్చి ఈ నిర్మాణంలో కూడా సహకరిస్తూ చక్కని సహకారం అందిస్తున్నారు. అందరి సహకారంతో పిరమిడ్ నిర్మాణం చక్కగా జరుగుతోంది. అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన, ముఖ్యంగా శాకాహార ర్యాలీల్లో పాల్గొనడం వల్ల వాళ్ళల్లో ఉండే రుగ్మతలు పోయి, అంటే చెడు కర్మలన్నీ తొలగి మంచి కర్మలు చక్కగా చేస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందుతూ అందరూ ఆనందంగా ఉంటున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ఈ పిరమిడ్ నిర్మాణం జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలామంది ఈ ధ్యాన మందిరం ఇక్కడ రావడం అదృష్టంగా భావించి వారందరూ కూడా శాకాహారులుగా మారి చక్కని ధ్యానం కింద మారుతున్నారు. అలాగే ప్రతి వాళ్ళు ఈ నిర్మాణానికి చుట్టుపక్కల జోలి పట్టి మరీ విరాళాలు వసూలు చేస్తూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ₹1 అయినా సరే విరాళం తీసుకొచ్చి ఈ నిర్మాణంలో సహకరిస్తున్నారు. ఆ దేవుళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ సహకారాన్ని అందిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.